నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం. ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఈ మధ్య ఎక్కువగా అందరిలో చూస్తూ ఉన్నాం. సో ఈ సమస్యకి మనకి మంచి పరిష్కారం ఇమీడియట్గా అండ్ శాశ్వత పరిష్కారం ఉంది అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం అఫోర్డబుల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఈజీ అంటున్నారు. మరి ఏమిటి ఆ ప్రోడక్ట్స్? సో ప్రోడక్ట్స్ గురించి తెలియజేయడానికి, సమస్య గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఆర్ఎం పర్ల్ అండ్ ఫుడ్ కాస్మెటిక్స్ ప్రోడక్ట్ కాస్మెటాలజిస్ట్ మరియు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. సో అన్వాంటెడ్ హెయిర్ చికాకు అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది, ప్రోడక్ట్స్ వాడి చాలా విసిగిపోయాము, మాకు ఒక మంచి ప్రోడక్ట్ కావాలి అంటున్నారు. అఫోర్డబుల్లో అండ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెయింటెనెన్స్ అనేది కూడా ఈజీగా, అంటే ఎక్కువ టైం కేయకుండా, బిజీ స్కెడ్యూల్ కదా మేడం, కావాలి అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర నుంచి ఏంటి, ఏ విధంగా వాడాలి, ప్రోడక్ట్ నేమ్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఒకసారి. తప్పకుండా. సో నిజంగానే అవాంఛిత రోమాల సమస్య చాలా ఎక్కువగా ఉందండి. ఆత్మవిశ్వాసం కూడా చాలా తగ్గిపోయి బయటకు కూడా వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. సేమ్ పురుషుల్లో ఉండేటువంటి థిక్ హెయిర్ ఏదైతే ఉంటుందో అదే ఆడవారిలో కనిపించేసరికి వారి యొక్క బాధ అనేది చెప్పడానికి కూడా మనం చెప్పడం వర్డ్స్ రావు. వస్తున్నాయి ట్రీట్మెంట్స్ లైక్ లేజర్స్, అవి కూడా వెళ్తున్నాం చాలా. అవి కూడా కొంచెం ఎఫోర్డబుల్ కాకుండా కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. అగైన్ చేయించాల్సి వస్తుంది, థ్రెడింగ్, వ్యాక్సిన్స్ ఇబ్బందిగా ఉంది. సో మన దగ్గర అంత ఎక్స్పెన్సివ్ పెట్టినప్పటికీ కూడా సరైన రిజల్ట్ కనిపించట్లేదండి. అది వారు పడే బాధ అనేది. అసలు సొల్యూషన్ ఏంటి? నిజంగానే హార్మోన్స్ అనేది మనకి పురుషుల్లో ఉండేటువంటి హార్మోన్ ఏదైతే ఉందో టెస్టోస్టెరాన్, ఆడవారిలో ఎక్కువ ఉత్పత్తి జరిగేటప్పుడు సేమ్ పురుషుల్లో ఉండేటువంటి హెయిర్ అనేది ఆడవారిలో వచ్చేస్తూ ఉంటుంది. ఈస్ట్రోజన్ లెవెల్ అనేది పూర్తిగా తగ్గిపోవటం అనేది ఇప్పుడు చాలా మందిలో చూస్తూ ఉన్నాము. పీసీఓడి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. పీసీఓడితో, థైరాయిడ్ ఇష్యూస్ తో బాధపడుతూ ఉన్నారు. ఇవి మెయిన్ రీజన్స్ వల్లనే స్కిన్ పైన హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. అది అప్పర్ లిప్ కానీ, జా లైన్ కానీ, ఫోర్ హెడ్, హ్యాండ్స్, ఫ్రంట్ ఆఫ్ చెస్ట్, బ్యాక్ ఆఫ్ చెస్ట్, సేమ్ పురుషుల్లో ఉండేటువంటి థిక్ హెయిర్ అది కూడా. సో అటువంటి హెయిర్ అనేది రిమూవ్ చేసేటప్పుడు కూడా వారు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. అగైన్ మళ్ళీ మనం ఒక 20-25 days లో మళ్ళీ దాని రీగ్రోత్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇది మనం తరచూ హెయిర్ రిమూవ్ చేస్తూ ఉంటే స్కిన్ అనేది కూడా కంప్లీట్ గా డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో డ్రై అయిన తర్వాత ఏమవుతుందంటే కలర్ తగ్గిపోతుంది. సో డార్క్ కలర్ లోకి మారుతుంది. ఆ తర్వాత పిగ్మెంటేషన్ ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా రింకల్స్, ముడతలు పడిపోవటం, ఇచ్చింగ్ రావటం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి హెయిర్ తరచూ రిమూవ్ చేసే పద్ధతుల ద్వారా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఎస్ మేడం. ఇంకో చిన్న డౌట్ ఏంటంటే ఈ మధ్య ఎక్కువగా అందరూ లేజర్ ట్రీట్మెంట్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. దానివల్ల యాజ్ ఏ కాస్మెటాలజిస్ట్ గా ఈ విషయం చెప్పండి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఇది మన ఆయిల్ బెటర్ అంటారా? సో అంటే నేను ఏ ఒక్కదానికి వ్యతిరేకం కాదండి. మీరు ఏదైనా సరే, ఈవెన్ పార్లర్ సర్వీసెస్ కానీ, లేదా వేరే మీరు చెప్పిన లేజర్ ట్రీట్మెంట్స్ కానీ, ఏదైనా మీరు చేయించుకోవాలంటే చేయించుకోండి. బట్ చేయించుకున్న వారి యొక్క వ్యక్తిగతంగా నేను కలిసాను కాబట్టి వారి యొక్క ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయంటే, సో రీసెంట్ గానే నేమ్ ఎందుకులేంటి కానీ రీసెంట్ గానే నేను ఒక క్లయింట్ ని మా ఆఫీస్ కి రావడం జరిగింది. సో వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ చాలా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, చాలా మంచి ఫ్యామిలీ. వారు వాళ్ళ పాపని తీసుకొని మా ఆఫీస్ కి వచ్చారు. సో వారు వచ్చిన రీజన్ ఏంటంటే జస్ట్ మంగు మచ్చలు. సో మా అమ్మాయికి ఇలా మంగు మచ్చలు వచ్చాయండి అని వచ్చారు. కానీ చూస్తే ఆ అమ్మాయికి ఏముందంటే ఇదంతా ఫుల్ హెవీ పింపుల్స్. సో అది కూడా ఏంటంటే చాలా ఇంత థిక్ పింపుల్స్. అంత ఎందుకు వచ్చాయండి, ఏం జరిగింది, చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాను. పీసీఓడి ప్రాబ్లం ఉందా, లేక పీరియడ్స్ రెగ్యులర్ గా రావటం లేదా, హెయిర్ లో డాండ్రఫ్ ఉందా, హార్మోన్స్ ప్రాబ్లం ఉందా, ఏది అడిగినా లేదు మేడం అంతా నాకు ఓకే. సరే అమ్మా అయితే ఓకే, మరి ఇంకా పిగ్మెంటేషన్ ప్రాబ్లం కదా దాని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు జరిగింది ఏంటంటే, ఆ అమ్మాయికి వ్యాక్స్ చేసేటప్పుడు ఆ పేస్ట్ పెట్టి టక్ టక్ మన లాగేయటం వలన అటువంటి థిక్ పింపుల్స్ అనేవి వచ్చేసాయి. అంత పెద్ద పింపుల్స్. సో ఆ అమ్మాయి అసలు వాళ్ళ మదర్ ఎంత ఎమోషనల్ అయిపోయారు అంటే, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఉండే స్కిన్ ఇప్పుడు మ్యారేజ్ కూడా పోస్ట్పోన్ చేసేసారు. జస్ట్ అంటే అంత సివియర్ గా ప్రాబ్లం అనేది ఉంది. అండ్ నేను పర్సనల్ గా పార్లర్ సర్వీసెస్ వారికి కూడా నేను చెప్పడం జరుగుతుంది, అవసరం అయితే తీయించండి. సో అంత చిన్న హెయిర్స్ కి మనకి అవసరం లేకపోయినప్పటికి కూడా చాలా రఫ్ గా తీస్తున్నారు. దాని వలన స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. తర్వాత దశలో ఏమవుతుంది అంటే, ఆ అమ్మాయికి స్కిన్ మొత్తం మండిపోవటం కానీ, రెడ్ గా అయిపోవటం కానీ, చాలా మంది అడుగుతున్నారు. చాలా ఒత్తుగా హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక కొంతమంది ఏ విధంగా అంటే మమ్మల్ని కలిసినప్పుడు అడుగుతూ ఉంటారు, మేడం ఏదైనా సింపుల్ గా హోమ్ రెమెడీస్ చెప్పేయండి, ఇంట్లో ఉండి చేసేలాగా. పసుపుతో, పాపం ఒక అమ్మాయి అయితే పసుపుతో బాగా రుద్ది మొత్తం మండిపోవటం, స్కిన్ మొత్తం వచ్చేసింది. అంటే అటువంటివి
ఇప్పుడు మనతా ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఇటువంటి మిస్టేక్స్ చేస్తున్నారు అంటే పాపం సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది? సో అటువంటి వారికి 100% సొల్యూషన్ ఇవ్వటానికి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండటానికి ఏఆర్ఎం ప్రోడక్ట్స్‌లో పర్ల్ అన్‌వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ సజెస్ట్ చేస్తాము. ఓహ్! సో ఇది మీకు చాలా వెరీ ఈజీ. మీరిప్పుడు దాని గురించి ప్రత్యేకంగా టైంని కేటాయించాల్సిన అవసరం లేదు. మీరు ఎఫర్ట్ చేసేంత అమౌంట్స్‌లో కూడా ఏమీ ఉండదు. సో వెరీ రీజనబుల్‌గానే ఉంటుంది. జస్ట్ రోల్ అప్‌లా ఉంటుంది. ఈ అన్‌వాంటెడ్ హెయిర్ అనే పైన అప్లై చేయటం ద్వారా ఈ ఆయిల్ అనేది స్కిన్ సెల్స్ లోపలికి వెళ్ళి హెయిర్ అనేది వీక్ అవ్వటం జరుగుతుంది. ఇక దానితో పాటు కాంబినేషన్‌లో పౌడర్ కూడా ఇస్తాం. సో ఇదొక కాంబినేషన్ కిట్. అన్‌వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్‌తో పాటు పౌడర్ కూడా ఉంటుంది. సో ఈ పౌడర్ అనేది కూడా జస్ట్ రోజ్ వాటర్‌లో ఒక 2, 3 పించ్ ఆఫ్ పౌడర్ తీసుకొని స్మూత్‌గా రబ్ చేయటం ద్వారా ఏమవుతుంది అంటే కొంతమందికి చాలా థిక్ హెయిర్ ఉంటుంది. సో ఆ హెయిర్ అనేది కోల్పోవటం స్టార్ట్ అవుతుంది. సో ఇది మీకు పర్మనెంట్‌గా ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి హార్మోనల్ ఇష్యూస్ ద్వారా వచ్చేటువంటి హెయిర్ కూడా స్కిన్ పైన రాకుండా ఉండటానికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వటానికి ఈ అన్‌వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్‌తో పాటు పౌడర్ కాంబో కిట్‌గా వాడటం ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ అంటే స్కిన్ డ్యామేజ్ అవ్వటం కూడా ప్రత్యేకంగా ఏం జరగదు. సో స్కిన్‌కి హెయిర్‌కి సంబంధమే లేదు. సో నార్మల్‌గా ఎందుకంటే మన స్కాల్ప్‌తో మనం హెయిర్ కంపేర్ చేసినట్లయితే మన ఫేస్ పైన ఉండే హెయిరే చాలా ఎక్కువ. అవును. దాదాపు 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. కానీ అది కనిపించే విధంలో మనకి ఎక్కువగా కనిపించేటప్పుడే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ గ్రోత్‌నెస్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతూ పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి ఈ ఆయిల్ కిట్ అనేది సజెస్ట్ చేస్తాం. డెఫినెట్లీ. మేము అంటే లైక్ ఎఫర్డబుల్ అని చెప్పారు. ఈజీగా మెయింటెనెన్స్ అన్నారు. ఇకపోతే మాకొచ్చే డౌట్స్ ఏంటి అంటే అన్‌వాంటెడ్ హెయిర్ ఆయిల్ చెప్పారు. అన్‌వాంటెడ్ పౌడర్ అని చెప్పారు కదా! ఏం కలుస్తాయి? దాన్ని ఏ విధంగా మీరు ప్రిపేర్ చేస్తారు? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ఫర్దర్‌గా? సో చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ రావటానికి నేను దాదాపు చాలా వీడియోస్‌లో ఎందుకంటే కొత్తగా చూసేవారు చాలా తక్కువ నాకు తెలిసినంత వరకు. యాహ్! సో ఇన్ని ఇయర్స్ నుంచి 16 ఏళ్ల నుంచి ఎన్ని లక్షల మంది వాడుతున్న ప్రోడక్ట్. ఫస్ట్ థింగ్ పర్ల్ ప్రొడక్ట్స్ అనేది కంప్లీట్‌లీ పర్ల్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్‌తో ప్రిపేర్ అవుతుంది. ఓకే. హెర్బ్స్‌తో తయారయ్యే ప్రొడక్ట్స్ కాబట్టి కంప్లీట్‌లీ న్యాచురల్. అండ్ దట్టు ఇది అన్ని రకాల స్కిన్ టెక్స్చర్స్ పైన ఆల్రెడీ ప్రూవెన్. FDA సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. సో క్లియర్లీ క్లినికలీ ప్రూవెన్ ప్రొడక్ట్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ రిజల్ట్ మీకు అది మళ్ళీ మీరు పెట్టుకున్న వెంటనే ఇన్స్టెంట్ రిజల్ట్స్ కాదు. చాలా మంది ఇలా కూడా అనుకోవచ్చు. అవును. అప్లై చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా హెయిర్ పోతుందేమో అని. సో అవి బ్లీచ్ ఓరియంటెడ్. అటువంటి పద్ధతులు మీరు ఇమ్మీడియట్ గా రిమూవ్ చేయాలి అంటే అది బ్లీచ్ తోని స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్. బట్ మేము ఇచ్చేది కంప్లీట్లీ పర్ల్ ఎక్స్ట్రాక్టెడ్ కాబట్టి మీకు స్లో డిఫరెన్స్ ఉంటుంది, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఓకే. కొంతమందిలో మనం ఒక 15-20 రోజుల్లోనే పూర్తి రిజల్ట్స్ చూస్తాము. కొంతమందికి ఒక 1-2 months టైం పడుతుంది. అంటే అది వారి ఎన్ని ఇయర్స్ నుంచి సమస్య ఉంది దాన్ని బట్టి ప్రీవియస్ వారు యూజ్ చేసేటువంటి పద్ధతులు బట్టి కూడా మనకి హెయిర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి రిజల్ట్ డిసైడ్ అయి ఉంటుంది. డెఫినెట్లీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. నమస్తే. సో వ్యూయర్స్ చూసారు కదా, అన్‌వాంటెడ్ హెయిర్‌తో చాలా మంది బాధపడుతూ ఉన్నాం కదా. ఒక్కసారి వాడి చూడండి ఏఆర్ఎం పర్ల్ అన్‌వాంటెడ్ హెయిర్ ఆయిల్ అలాగే పౌడర్. చాలా ఈజీ మెయింటెనెన్స్ అంటున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటున్నారు. అండ్ చూసుకుంటే కనుక ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం కూడా లేదండి. సో ఆర్డర్ చేయాలి అనుకుంటారు, ఒక్కసారి ఆర్డర్ చేయండి, నెక్స్ట్ మీరే రిపీట్ అవుతుంటారు. అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా సూపర్. సో స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, కాల్ చేసేయండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నమస్తే.